ఒకసారి ఈ బీట్ వినండి. అదిరింది కదా. ఇది ఎక్కడో లక్షలు ఖర్చు పెట్టి స్టూడియోలో చేసింది కాదు, కేవలం నేను నా ఫోన్లో యాప్ ద్వారా ఇది చేశాను. మీరు ఇలాంటి క్వాలిటీ మ్యూజిక్ ఎలా తయారు చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మంది అనుకుంటారు మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి ల్యాప్టాప్, అలాగే ఒక పెద్ద కీబోర్డ్, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను వినండి, అవన్నీ శుద్ధ అబద్ధం. మీ జేబులో ఉన్న స్మార్ట్ ఫోనే ఒక కంప్లీట్ మ్యూజిక్ స్టూడియో అని మీకు తెలుసా? హాయ్, నా పేరు జాషువా దండ. నేను మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తాను, అలాగే మ్యూజిక్ ప్రొడక్షన్ క్లాసెస్ కూడా చెప్తాను. ఈ రోజు FL స్టూడియో మొబైల్ అనే ఒక అద్భుతమైన యాప్ ని ఎలా వాడాలి, మీకు మ్యూజిక్ గురించి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, ఈ వీడియో పూర్తయ్యేసరికి వావ్, నేను కూడా మ్యూజిక్ చేయగలను అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఫోన్ తీసుకొని నాతో పాటు మ్యూజిక్ చేయడానికి రెడీ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ చూసి అయితే భయపడకండి. సో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ ఉన్నాయి, ఆటోమేషన్ ఎలా చేయాలి, సో ఆప్షన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఫ్రూట్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడైతే నొక్కండి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకుందాం. న్యూ చేసుకొని ఇక్కడ ఎంటీ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది, అంటే సాంగ్ నేమ్, మీరు చేయాలనుకున్న సాంగ్ నేమ్ కానీ మీరు చేయాలనుకుంటున్న బీట్ నేమ్ కానీ ఏదన్నా అయితే రాసుకోండి. సో రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి టెంపో అడుగుతుంది. సో టెంపో అయితే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టైం సిగ్నేచర్ కూడా అడుగుతుంది, 4/4 లేకపోతే 3/4 లేకపోతే 6/8. సో మన సాంగ్ ఎందులో ఉంటుంది దాన్ని బట్టి నువ్వు ఇక్కడైతే డీటెయిల్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుందంత ఏంటంటే ప్లేలిస్ట్ అనమాట. సో ఈ ప్లేలిస్ట్ ఏంటంటే ఇక్కడ మనం మన ఆడియో ట్రాక్స్ కానీ అలాగే క్రియేట్ చేసిన మెలోడీస్ కానీ డ్రమ్స్ కానీ ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటాం అనమాట ఒక సాంగ్ లాగా. సో ఫస్ట్ అయితే మనం డ్రమ్స్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కి ఇక్కడ డ్రమ్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కొన్ని డ్రమ్ సెట్స్ కనబడతాయి, అందులో ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మనకి కిందన ఇలా చూస్తే ఇది చూసారు, ఇదే డ్రమ్ ప్యాడ్ అనమాట. మనం సో ఫోన్లో ఇలా ప్లే చేయడానికి పనిచేస్తుంది. సో డిఫాల్ట్ శాంపిల్స్తోనే ఏదైనా క్రియేట్ చేద్దాం. సో కిక్ అయితే పెడదాం. సో 140. సో చాలా ఫాస్ట్గా ఉంది. BPM అయితే తగ్గిస్తున్నాను. సో ఈ విధంగా మనం డ్రమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు అడిషనల్గా శాంపిల్స్ కావాలంటే ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో స్నేర్ కావాలంటే స్నేర్, సో ఏది కావాలంటే మీరు ఇక్కడి నుంచి అయితే హ్యాట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ సౌండ్ లైబ్రరీ కూడా ఉంది. ఇంకొకటి డ్రమ్ ఎడిటింగ్ టూల్స్ అనమాట. ఇక్కడ చూడండి, వెలాసిటీ, ప్యానింగ్, పిచ్, అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం పిచ్ కంట్రోల్ చేసుకోవచ్చు, రిపీట్ ఇవ్వచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. సో చాలా ఉన్నాయన్నమాట. వెలాసిటీ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే దీన్ని మనం రిపీట్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడే సో ఒక బార్ వరకే వెళ్తుంది అనమాట. సో దీన్ని ఇంకా రిపీటివ్గా చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎంతకాలితే అంత చేసుకోవచ్చు. లేదా ఏదైనా పోర్షన్లో అవసరం లేదంటే ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఏమైనా మెలోడీస్ కానీ కార్డ్స్ కానీ క్రియేట్ చేయగలంటే మనకి దానికి కూడా ఉందన్నమాట. దానికి ప్లస్ ఐకాన్ నొక్కి ఇన్స్ట్రుమెంట్స్ నొక్కారనుకోండి, ఇక్కడ మనకి బెల్, బేస్ చూసారా, చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే కనబడుతున్నాయి. సో అందులో ఏదో ఒకటి అయితే పిక్ చేసుకొని మీరు ఇక్కడైతే ఇదంతా పియానో రోల్ అనమాట. చూడండి, ఇక్కడైతే మనం కార్డ్స్ కానీ మెలోడీస్ కానీ ఇక్కడైతే క్రియేట్ చేసుకుంటారు. సో నేను ప్రస్తుతానికి ఏమీ క్రియేట్ చేయడం లేదు. ఓకే, డిలీట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అడిషనల్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ అలాగే మెలోడీస్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం. అంటే మనం ఇప్పుడు డ్రమ్స్కి ఈక్యూ యాడ్ చేయాలన్నా, రివర్బ్ యాడ్ చేయాలన్నా అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూడండి, రివర్బ్ ఉంది. సో డ్రమ్స్కి అవసరం లేదు. సో ఈక్యూ కూడా ఏం యాడ్ చేసుకోవాలన్నా, ఏ కంప్రెషన్ యాడ్ చేయాలన్నా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈక్యూ యాడ్ చేస్తున్నాను అనమాట.
సో ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం మిక్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మిక్సర్. సో ఇది నొక్కితే మనకి మిక్సర్ వస్తుంది. సో వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కానీ మిక్సింగ్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మనకి వాల్యూమ్ ఆప్షన్ ఉన్నాయి. సో ఇక్కడ మిక్సర్ యూజ్ చేసి మనం ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ వాల్యూమ్ గట్టా అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటిది ఆడియో క్లిప్స్ అనమాట. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో చూడండి ఇక్కడికైతే వచ్చేసింది. సో ఇలా అయితే యాడ్ చేద్దాం. సో ఆడియో క్లిప్ మనం ఇక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి వాల్యూమ్ తగ్గించుకోవడం, ప్యాన్ చేసుకోవడం, స్పీడ్, పిచ్, సెమీటోన్స్, సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఇచ్చారనమాట మనకి. సో ప్లే చేసుకుంటూ మనం ఇక్కడే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది ఉందా, ఇలా నొక్కి రైట్ క్లిక్ చేసి యాడ్ ఆటోమేషన్ ట్రాక్ అని నొక్కితే మనకి చూడండి ఇక్కడ ఇట్లా ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా కావాలంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఆటోమేషన్ కూడా. సో చూడండి, సో మనం ఆటోమేషన్ చేసి క్రియేటివ్గా చేసుకోవచ్చు, అలాగే డ్రమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మెలోడీస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి మిక్సర్ ఇచ్చారు, మిక్సర్ ఉంది మిక్స్ చేసుకుంటాకి వాల్యూమ్ గట్ట. అలాగే ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే కిన్ని ఎఫెక్ట్స్ ఇచ్చారు, డిలే, రివర్బ్, అన్ని కంప్రెషన్, డిస్టోర్షన్, సో అన్ని ఎఫెక్ట్స్ ఇచ్చారనమాట. సో ఇంకా మనకి ఎక్స్ట్రా సౌండ్స్ కూడా ఇచ్చారనమాట. ఇందులో ఇంకా చాలా బేసిక్ సౌండ్స్ అయితే ఉన్నాయి. మీకు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎక్స్ట్రా సౌండ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫ్లూట్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, సింత్ ప్లక్ కానీ, సో చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇచ్చారు మొబైల్లోకి అయితే. ఇది నేను పీసీలో చూపిస్తున్నాను కాబట్టి అన్ని సౌండ్ లైబ్రరీస్ అయితే లేవు ఇందులో. మీకు మొబైల్లో అయితే అన్ని సౌండ్ లైబ్రరీస్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చూసాక మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను మ్యూజిక్ గురించి చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అలాగే డ్రమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డ్రమ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే మెలోడీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఇచ్చారు, మిక్సర్ ఉంది, సో ప్రతిదీ ఉంది. వాకల్స్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లోనే ఎంతో ప్రొఫెషనల్గా మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. మీకు కావాల్సిందల్లా క్రియేటివిటీ, అలాగే నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా ఉండాలి. ఈరోజు నేను చూపించింది జస్ట్ బేసిక్ అనమాట. ఏ టూల్స్ ఎక్కడ ఉన్నాయన్నది మీకు చూపించాను. మీరు దాన్ని రోజు ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంటింగ్ చేస్తూ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు అందులో సాంగ్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలరు. సో నేను మీకు చూపించింది జస్ట్ ట్రయల్, అందులో ఏ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయన్నది సో బేసిక్గా నేను చూపించాను. మీరు దాన్ని రోజు ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్లోర్ చేయగలిగితే అందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. గుర్తుంచుకోండి, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వస్తాడనమాట. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.